హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం నథింగ్ ఫోన్ 2A ప్లస్ ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 31 జూలై 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. దీని డిస్ప్లే సైడ్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5తో ప్రొడక్షన్ చేశారు. ఓకేనా. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. 1300 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకున్నట్టయితే 8GB 12GB ర్యామ్లు ఉంటాయి. LPDDR4X ర్యామ్ ఉంటుంది. 128GB 256GB స్టోరేజ్ ఉంటుంది. USF 2.2 స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. కనీసం ఇక్కడ USF 3.1 స్టోరేజ్ ఇస్తే బాగుండు. ఇవి ఈ జనరేషన్లో కూడా USF 2.2 స్టోరేజ్ ఎందుకు అర్థం కాలేదు. USF 3.1 స్టోరేజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 50 వాట్స్ వైడ్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ పెద్ద మైనస్ ఏంటంటే వీళ్ళైతే బాక్స్ లో అయితే ఛార్జర్ని ఇవ్వట్లేరు. ఇది కూడా పెద్ద మైనస్ అని నేను చెప్తాను. ఎందుకంటే దీనికి మళ్ళీ సపరేట్ గా ఛార్జర్ని కొనుక్కోవాలంటే ఇంకా మళ్ళీ ఎక్కువ అమౌంట్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఒక డ్రాబ్యాక్ అని చెప్తాను. ఖచ్చితంగా మన ఛార్జర్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 2 కెమెరాస్ కూడా మంచిగా యూజ్ అయ్యే కెమెరాస్ ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ ఉంటుంది మెయిన్ కెమెరా విత్ OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సామ్సంగ్ JN1 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. ఇది వచ్చేసి IP54 కు డస్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3 కి సపోర్ట్ చేస్తుంది. NFC ఉంది. Wi-Fi 6 కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది చూసుకున్నట్టయితే Android 14 మీద వస్తుంది. నథింగ్ OS 2.6 మీద కూడా వస్తుంది. 3 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. 8.55 mm తిన్ ఉంటుంది. 190 grams వెయిట్ ఉంటుంది. మొత్తం నేను అడిషనల్ ఫీచర్స్ కూడా ఒకసారి స్క్రీన్ మీద ఇస్తాను. మొత్తం మీరు చెక్ చేయండి. ఇంపార్టెంట్ అయితే నేను చెప్పిన. ఇక ప్రైజెస్ చూసుకున్నట్టయితే 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 27,999 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 29,999 రూపాయలు పెట్టారు. మీకు 2000 రూపీస్ అయితే బ్యాంక్ కార్డ్స్ మీద ఆఫర్ వస్తుంది. ఒకసారి ఆడ మీరు చెక్ చేయండి. సెలెక్టెడ్ బ్యాంకింగ్ కార్డ్స్ అంటున్నారు వీళ్ళు. అలాగే ఇక్కడ వచ్చేసి సేల్ కు ఆగస్టు 7th వస్తుంది. కొనుక్కున్న వాళ్ళు ఉంటే ఫ్లిప్కార్ట్, నథింగ్ టెక్ వెబ్సైట్ నుంచి అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. ఈ మొబైల్ని కొనాలా అంటే ఎవరైతే నథింగ్ ఫోన్ 2A వాడుతున్నారో వీళ్ళైతే అప్డేట్ కావాల్సిన అవసరం అయితే లేదని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నథింగ్ ఫోన్ 2Aలో వచ్చేసి ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ప్లస్ లో చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఆ నథింగ్ 2Aలో నాకు తెలిసినంత వరకు 7200 ప్రాసెసర్ని యూజ్ చేసి ఉంటారు. ఇక్కడ కొద్దిగా ఏంటంటే క్లాకింగ్ స్పీడ్ని ఇంప్రూవ్ చేశారు. కొద్దిగా మీకు బెటర్ ఉంటుంది అనమాట CPUలో కానీ GPUలో కానీ. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏంటంటే 7350 ప్రాసెసర్ని యూజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ ఫోన్ కూడా 25,000కి అలా వస్తే మీరు పర్చేజ్ చేయండి. లేకపోతే అనవసరమని నేను చెప్తా నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం. మీ ఇంట్రెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.